అంటే మన సమస్యలన్నిటికీ చాలిన కూర్చున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి ఎదుటికి రావడం మహదానందకరం. వీ షుడ్ బి హ్యాపీ దట్ వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మనం ఆనందంగా ఉండాలి. దేనికి ఆనందం అంటే ఇక్కడ ఉన్నందుకే సంతోషం. దేశానికి ప్రధానమంత్రి అయిన దానికంటే ఇద్దరు ముగ్గురు విశ్వాసులు రక్షణ పొందిన వారితో పాటు కలిసి సహవాసం చేయటం, దేవుని సన్నిధిలో సమయము గడపడం ఒక దేశ ప్రధానమంత్రి అయిన దానికంటే గొప్ప విషయం. సో లెట్ us be happy in the presence of God and celebrate this great opportunity. You are in the presence of the one who knows you and loves you and can deal with all your problems. ఒక ప్రధానమంత్రి దగ్గరికి పోయి నేను ఒక బొకే ఇచ్చి ఫోటో తీసుకొని వచ్చారనుకోండి, ఎట్లన్నా సొసైటీలో నా లెవెల్ పెరిగిపోతుంది. అప్పటిదాకా చూడడం అంజాను కొట్టినోడు కూడా దగ్గరకు వచ్చి, అన్న పని మీద పోయినావు అన్న ఢిల్లీ, ఎందుకు అన్న నువ్వంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం అన్న, టైం లేక కలవలేదు కానీ అది అంటుంటాడు. ఇంత చేసి నేను ఆయనకు బొకే ఇచ్చి వచ్చిన, ఆయన నాకు ఇయ్యలేదు. అయినా సరే ఒక గొప్ప వ్యక్తి, దేశంలో నంబర్ 1 ఆయనే కదా. ఆయనను కలిశాను అంటే ఏమేమి నడిచిందో వాళ్ళ మధ్యలో, ఏం అండర్స్టాండింగో, ఎందుకైనా మంచిది వీడిని లైన్లో పెట్టుకుంటే మంచిది అనుకుంటాం. ఎప్పుడు చూడనట్టు నటించి అంజాన్ని కొట్టిపోయినోడు కూడా, అన్న మా ఇంటికి భోజనానికి వస్తావా అని అంటాడు. ఇంటికి వస్తాడు, మిఠాయిలు అన్ని పళ్ళు గిళ్ళు తీసుకొస్తాడు. లెవెల్ పెరిగిపోతుంది. ప్రధానమంత్రి దగ్గరికి పోయితేనే అంత లెవెల్. మరి ఇప్పుడు సృష్టికర్త దగ్గరికి వచ్చినాం. దేవునికి స్తోత్రం. ఆయన మనకు బొకే ఇవ్వడం కాదు, తన శరీరము తన రక్తాన్ని మనకి ఇచ్చే చోటు ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్రేట్ ఈస్ ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం ఆలోచించం, ఏదో ఆనవాయితీ ఆదివారం కాబట్టి చర్చికి పోవాలి అని వస్తున్నాం అంతే తప్ప ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు. ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుంటే వారి మధ్యలో నేను ఉన్నాను అన్నాడు. ఎవరు ఆయన? ఆయన ఎవరు? హూ ఇస్ దట్ పర్సన్? మొట్టమొదట మట్టితో ఒక మానవుణ్ణి బొమ్మను చేసి ఊపిరి ఊది మానవ జాతిని ప్రారంభించినటువంటి మహాదేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక మనకు ఆ భయం ఉండాలి, పవిత్రమైన భయం. ఏదో ఎలుగుబంటును చూస్తూ ఉన్న భయం కాదు, నాన్నగారిని చూస్తూ ఉన్న పవిత్రమైన భయం. ఆ భక్తి ఉండాలి, ఆ ఉల్లాసము, ఎక్సైట్మెంట్ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఆన్ ఎవ్రీ సండే. నాకు అది క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ, అన్ని పండుగలు కలిసిన ఒక పండుగ ఆదివారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 84వ కీర్తన. ఆర్ వి ఆన్ లైవ్ బాబు? రైట్. 84వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, పరమ పవిత్రుడా, ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా, నీ పాదములకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి ఆరాధన చెల్లించుకుంటున్నాం. ఈ దినమున మాలో ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించండి. ప్లీజ్ విజిట్ అస్ ఇండివిజువల్లీ ఓ లార్డ్.
ఒక్కొక్కరితో ఇండివిజువల్గా మాట్లాడండి. స్పీక్ అన్ టు అవర్ హార్ట్స్, ఓ లార్డ్. టచ్ ద ఇన్నర్మోస్ట్ కోర్ ఆఫ్ అవర్ బీయింగ్ విత్ యువర్ ఆల్మైటీ వర్డ్. దేవా, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని దర్శించండి. నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇవాళ చాలా క్లుప్తంగా నేను వాక్యం చెప్పబోతున్నాను. కారణం ఏంటంటే కుక్కట్పల్లికి వెళ్ళి అక్కడ కూడా ఫస్ట్ మెసేజ్ నేనే ఇవ్వాలి. ఆ లోపల నేను అక్కడ రీచ్ కావాలన్నమాట. 8:30కి ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. 9:15 వరకు పాటలు పాడతారు. ఈ లోపల నేను రీచ్ కావాలి. అక్కడ మళ్ళీ ఫస్ట్ మెసేజ్ ఇస్తాను. మన అసోసియేట్ పాస్టర్ గారికి స్వల్ప అస్వస్థత, పెద్ద ఏం కాదు, దగ్గు జలుబు వస్తుంది. అందుచేత నేను చూసుకుంటాలే బాబు అని చెప్పాను. మరి వీలైతే అసలు అక్కడికి చాంద్ దుష్మాన్ పంపిద్దామని అని అనుకుని నేను నీళ్ళతో అడిగాను కూడా. కానీ మళ్ళీ అనిపించింది, ఆయన ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆయన నా ముందు కూర్చుంటేనే నాకు సరిగా వాక్యం చెప్పొస్తుంది అనిపించింది. సో ఐ డెంట్ వాంట్ టు మిస్ యూ ఇన్ దిస్ సర్వీస్. కాబట్టి నేనే తిప్పలు పడతానులే అని చెప్పాను. దేవునికి స్తోత్రము. అందుచేత ఎక్స్ట్రాఆర్డినరీలీ షార్ట్ మెసేజ్, అన్యూజువలీ షార్ట్ మెసేజ్ నేను మీతో పంచుకొని సూపర్ సానిక్ స్పీడ్లో మళ్ళీ వెళ్ళిపోవాలి. సో బీ అటెంటివ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ షార్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. లెట్స్ గో డైరెక్ట్లీ టు ద పాయింట్. 84వ కీర్తన కోరహు కుమారులు రచించిన కీర్తన. కోరహు కుమారులు ఈ కీర్తనలో అనేక అద్భుతమైన మర్మములను, మార్మిక సత్యములను ప్రవచిస్తూ ఉన్నారు. రక్షణను గూర్చిన, విశ్వాస జీవితాన్ని గూర్చిన అనేక సత్యాలను ఈ ప్రవక్తలు, కోరహు కుమారులు ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నారు. రక్షణను గూర్చినటువంటి సత్యాలని మళ్ళీ మళ్ళీ నేను చెబుతున్నాను. ఎందుకంటే ఈ కీర్తన ప్రారంభంలోనే ఒక విశేషమైన, విచిత్రమైన, విడ్డూరమైన సంగతి చెబుతున్నారు. వాళ్ళు పిచ్చుకలను గూర్చి మాట్లాడుతున్నారు. పిచ్చుకలను గూర్చి మాట్లాడుతున్నారు. ఏమని అంటే 3వ వచనం, ఆ సైన్యములకు అధిపతి వగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. మోషే ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఉన్నది. బలిపీఠము మీద అగ్ని నిత్యము ఆరిపోక మండుతూ ఉండవలెను. బలిపీఠం మీద అగ్ని ఉండాలి, ఎప్పుడు అది ఆరకూడదు. దట్స్ మేడ్ ఆఫ్ బ్రాస్. ఇత్తడి బలిపీఠం, ఇత్తడి బలిపీఠం. ఆ ఇత్తడి దళసరి రేకుతో చేసిన బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు ఆరకుండా మండుతూ ఉండాలి. అప్పుడు అక్కడ చాలా ఏసీలో వేసినప్పుడు చల్లగా ఉంటుందా చెప్పండి? భయంకరమైన వేడి. ఎంత వేడి అంటే, ఒక ఎద్దును, కోడెదూడను, లేకపోతే ఒక మేకను వధించి దాని మాంసము ముక్కలు దాని మీద పెడితే అది భగ్గున మండి బూడిద అయిపోవాలి. బూడిద అయిపోయేటంత వేడి అగ్ని అక్కడ ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గరట కొన్ని పిచ్చుకలు పోయి గూడు పెట్టుకునేట. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరుకును కాదు. ఏమంటాడు? పాస్ట్ టెన్స్లో చెప్తున్నాడు. అకంప్లిష్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ ది పాస్ట్. దొరికెను. एक ज़माने में ऐसा हुआ था.
చిన్న చిన్న పిచ్చుకలకు అక్కడ గూడు పెట్టుకునేందుకు స్థలం దొరికింది. పాపం ఈ లోకమంతా వెతికిన వాటికి గూడు పెట్టుకోవడానికి స్థలమే దొరకలేదట. అంత వెతికి 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 ఆఖరికి అరే బలిపీఠం దగ్గర గూడు పెట్టుకుంటే ఇక్కడైతే బాగుంటుందిరా అని ఆడ గూడు పెట్టుకుని అంట. ఏంటి పిచ్చుకలు ఉంటాయా అవి? ఒక ఎద్దును వధించి దాని మీద పెడితేనే భగ్గున మండి మొత్తం బూడిదైపోతుంది. ఇంత ఊర పిచ్చుక అక్కడ పోతే ఉంటుంది క్షేమంగా. అది దగ్గరికి పోయేటప్పుడే బొగ్గు అయిపోతుంది, చచ్చిపోతుంది. గూడు పిచ్చుకలు దేంతో కట్టుకుంటే సిమెంట్ బ్రిక్స్ దానితో పెట్టుకుంటే ఆ గూడు దేంతో? గడ్డిపోసలు, అవునా కదా? ఎండిపోయిన గడ్డిపోసలు ఒక్కొక్క పోచ పట్టుకొచ్చి అది చాలా నేర్పరితనంతో అద్భుతంగా వాళ్ళు ఎంత కళాత్మకంగా, ఎంత టెక్నికల్గా, ఎంత నేర్పరితనంతో పిచ్చుక గూడు అసలు మనం అల్లలేము కదా. ఎంత బ్యూటిఫుల్గా అల్లుతాయి. నేచర్లో ఉండే వండర్స్లో అదొకటి. ప్రకృతిని కూడా చూడాలి, అప్పుడే దేవుని మహిమ మనకు అర్థమవుతుంది. అయితే అది ఎంత నేర్పరితనంతో ఎంత చక్కగా చేసినా కూడా అదంతా గడ్డి. కొద్దిగా అగ్గిపుల్ల గీసి అట్లేస్తే మొత్తం అది బూడిదైపోతుంది. ఎట్లా కట్టుకుంటుంది అది? ఒక లారీలో గడ్డి మాట్లాడుకొని వస్తుందా? ఒక్కొక్క గడ్డి పోస నేను చూశాను కళ్ళతోనే. ఏమండి, నా కళ్ళారని నేను చూశాను. ఒక్కొక్క గడ్డి పోస ఎత్తుకొస్తుంది. నా చిన్నతనంలో ప్రకృతి అబ్జర్వర్ నేను ఎక్కువ. అన్నిటినీ అబ్జర్వ్ చేయాలి, పరిశోధించాలి. ఈ గూడు ఎట్లా పెడుతుంది? అది ఎక్కడికో పోయి ఒక చిన్న గడ్డి పోస తెచ్చుకొని అన్నింటి ముక్కుతో పెట్టి మళ్ళీ పోతుంది, మళ్ళీ ఒకటి తెస్తుంది. అది ఎన్నిసార్లు పోయి ఎన్నిసార్లు గడ్డి పోచలు తెచ్చి అల్లుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్కడ చేస్తుందంటే ఇది బలిపీఠం దగ్గర. అక్కడ ఆరకుండా అగ్ని మండుతూ ఉంది. అది ఒక పోచ తెచ్చి అక్కడ పెట్టి మళ్ళీ పోయే లోపల ఇది ఉంటుందా? గూడెట్లా తయారవుతుంది? పచ్చి మాంసము ఎముకలు బూడిదైపోయేటటువంటి వేడిలో గడ్డి పరకాయి ఎట్లా ఆగుతుంది? సాధ్యమా గూడు పెట్టడం? అసలు ఇది పోయి అక్కడ పోయినాక మళ్ళీ ఇంకో గడ్డి పోచ తెస్తానని వెనక్కి పోయేది ఉంటుందా? అక్కడ పోయిందంటే అంతే సంగతులు, రాదు, మళ్ళీ అక్కడ చచ్చిపోతుంది అది. అలాంటి పరిస్థితుల్లో పిచ్చుకలు అట బహువచనం చెప్పాడు. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు. కీర్తనలలో ఏ కీర్తనైనా ఒక వ్యక్తి పేరు మీద ఉంటాయి. దావీదు కీర్తన, సొలొమోను కీర్తన, ఆసాపు కీర్తన, ఏతాను హేమాను కీర్తన. ఫలానా వ్యక్తి, ఒక వ్యక్తి పేరు లేకుండా ఉన్నటువంటి కీర్తన ఇదొక్కటే. వాళ్ళ పేరు ఏంటంటే, ఎవరు రాశారంటే కోరహు కుమారులు, బహువచనం, ఏకవచనం కాదు. కోరహు కుమారులు. ఏమంటే యుగాంతం బుక్ ఎవరు రాశారు అంటే అద్దంకి స్వామిదాస్ గారి పిల్లలు అని చెప్తే నడుస్తుందా? మీరు ఒప్పుకుంటారా? అరే పిల్లలు రాయడం ఏంటండి? ఆ పిల్లలలో ఎవరో ఒకరు రాసి ఉంటారు కదా. ఆ రాసిన పేరు చెప్పండి. ఏ బుక్కైనా కూడా ఆథర్ పేరు ఉంటుందా? లేకుంటే వాళ్ళు అయ్యే పేరు రాస్తారు? ఏమండి, షేక్స్పియర్, జాన్ మిల్టన్ ఇట్లాంటి ఆంగ్ల కవులు, కాళిదాసు, మన భారతీయ మహాకవులు ఉన్నారు. నన్నయ్య, తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ, ఇట్లా రచయితల పేర్లు రాస్తారు కానీ వాళ్ళ నాన్న పేరు చెప్పరు. ఇది విచిత్రము. కొన్ని కీర్తనలు ఎవరు రాసిన 42వ కీర్తన ఎవరంటే కోరహు కుమారులు. 46వ కీర్తన కోరహు కుమారులు. అదే వాళ్ళకి పేరు లేదా? వాళ్ళకి పేరు లేదా? వాళ్ళ పేరు చెప్పవాయా? 84వ కీర్తన కూడా కోరహు కుమారులు రాసిన
కీర్తన. ఎందుకంటే వాళ్ళ పేరు కంటే వాళ్ళు ఎవరి పిల్లలు అనే వాస్తవం మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళ పేరు అంత ముఖ్యం కాదు. వాళ్ళ పేరు రాసిన వాళ్ళ పేరు తెలుసుకుంటే వాళ్ళు ఎవరి కొడుకులో తెలియకపోతే ఒక ఇంపార్టెంట్ మెసేజ్ మీరు మిస్ అయిపోతారు. అది విషయం. వాళ్ళ పేరు మనకు అవసరం లేదు. ఏదో ఎల్లయ్య, పుల్లయ్య, సుబ్బారావు ఏదన్నా కావచ్చు. యాకోబు, యోసేపు, హీబ్రూ పేర్లు చెప్పుకో, ఏదన్నా చెప్పుకో. కానీ వాళ్ళ నాన్న పేరు మీకు తెలియకపోతే ఒక ఇంపార్టెంట్ మెసేజ్ మీరు మిస్ అవుతారు అని దేవుడు వాళ్ళ పేరు రాయడం మానేసి వాళ్ళ నాన్న పేరు రాశాడు. కోరహు కుమారుల కీర్తన. దావీదు కీర్తన అట్లా రాయొచ్చు కదా, యెషై కుమారుడు అని రాయొచ్చు కదా. సొలొమోను కీర్తన రాసినప్పుడు దావీదు కొడుకు కీర్తన అని రాయొచ్చు కదా. ఎవరి పేరు కూడా కీర్తనకారుల పేరు రాస్తాడు కానీ వాళ్ళ నాన్న పేరు రాయడు. ఓన్లీ కోరహు కుమారులకు మాత్రం వాళ్ళ పేర్లు మానేసి వాళ్ళ నాన్న పేరే రాస్తున్నాడు. దట్ క్యారీస్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ ద యూనివర్సల్ చర్చ్ ఆఫ్ గాడ్. కోరహు ఎవరంటే ప్రాణములతోనే పాతాళమునకు దిగిపోయిన శాపగ్రస్తుడు, ఒక తిరుగుబాటుదారుల నాయకుడు, దేవుడు నియమించిన ప్రవక్త అయిన, దేవుడు పంపిన ప్రవక్త అయిన మోషే మీద తిరుగుబాటు చేసిన సమూహానికి నాయకుడు. కోరహు లేవీయుడే, లేవి గోత్రమే. కోరహు, దాతాను, అబీరాము అనే ముగ్గురు ఒక ముఠా కట్టి మరి చాలా మందిని, వందల మందిని పోగు చేసుకొని, మోషే లీడర్షిప్ మాకు అక్కర్లేదు, ఏమయ్యా మీరే పెద్ద పరిశుద్ధుల్లాగా పోజు కొడుతున్నారు, యెహోవా సమాజము మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు. ఇప్పుడు మనకు టైం లేదు కనుక షార్ట్ మెసేజ్ కనుక చూడక్కర్లేదు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడింది, తర్వాత మీరు చదువుకోవచ్చు. యెహోవా సంఘము మీద మీరెందుకు మిమ్మును మీరు ఎగ్జాల్ట్ చేసుకుంటున్నారు? యెహోవా సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, మీరే కాదు. ఏవైనా మీ బోర్డు లీడర్షిప్ అని మాట్లాడాడు. అరే రావయ్య, దేవుని ముందు డిస్ప్యూట్ తేల్చుకుందాం అంటే నేను రాను. ఏదో నువ్వు పిలిస్తే మేము రావాలా? అంత పొగరు. మరి రమ్మంటే కూడా రావట్లేదు. కనుక సకల మనుష్యులకు సంభవించినదే వీరికి సంభవించిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అందరికీ జరగని విధంగా ప్రత్యేకమైన విధానాలు వీళ్ళు చేస్తారు. ఇప్పుడు మనుషులు చచ్చిపోయినాక శరీరం ఏమో సమాధిలోకి పోతుంది, ఆత్మ పాతాళానికి పోతుంది. వీడు శరీరం, ఆత్మ, ప్రాణం బ్రతకుండగానే పాతాళంలోకి పోతాడు. నేను దేవుని ప్రవక్తనైతే ఇది జరుగుతుంది. ఇలా చెప్పుతుండగానే భూమి నోరు తెరిచింది. కోరహు, అతని సర్వ సమూహము, వారి సంబంధులందరూ ప్రాణములతోనే పాతాళంలోనికి దిగిపోయారు. దేవుని కోపానికి గురైన ఒక శాపగ్రస్తుడు కోరహు. ఆ శాపగ్రస్తుని పిల్లలు రాస్తున్న కీర్తన ఇది. సన్స్ ఆఫ్ ద కండెమ్డ్ సిన్నర్. అసలు వాళ్ళు ఎట్లా కీర్తన రాయడానికి వాళ్ళు ఎట్లా బ్రతుకున్నారు? కోరహు సంబంధులందరూ అందరూ వెళ్ళిపోయినప్పుడు మరి వీళ్ళు కూడా చచ్చిపోవాలి కదా. లేఖనం క్లియర్గా చెబుతుంది, కోరహు ఒక్కడే కాదు, కోరహు సంబంధులందరూను. దయచేసి కొంచెం ఆగండి. సంఖ్యాకాండము 26:8. పల్లు కుమారుడు ఏలియాబు కుమారులు దాతాను, అబీరాము. కోరహు తన సమూహములో పేరు పడినవాడు. అతని సమాజము యెహోవాకు వాదించిన
కోరహు, దాతాను, అబీరాములు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని మృంగివేసినందున వారు దృష్టాంతములు అయిరి. అయితే కోరహు కుమారులు, అది విషయం, కోరహు అతని సమాజం 250 మంది చచ్చిపోయారు. అందులో ఇంతకుముందు నువ్వు చదివిన వచ్చిన బాబు 16వ అధ్యాయం 32 చూడండి. 16 భూమి తన నోరు తెరిచి, అక్కడ అందరూ అనే మాట ఉంటుంది. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును, కోరహు సంబంధులు అందరిని అంటే సంబంధులు అంటే ముందు సంబంధులు, పిల్లల కంటే ఎవరు సంబంధులు ఎక్కువ. కోరహుకు కనెక్టెడ్ రిలేటెడ్ పీపుల్ అందరూ అంటే అందరికంటే ఎక్కువ రిలేటెడ్ ఎవరు? కడుపున పుట్టిన బిడ్డలే కదా, భార్య తర్వాత పిల్లలు. అంతకంటే క్లోజ్ రిలేషన్షిప్ ఏముంది? ఫస్ట్ భార్య, తర్వాత పిల్లలు. వాళ్ళు మొత్తం అందరూ అన్నాడు బైబిల్లో. అందరూ అంటే ముందు భార్య, పిల్లలు కూడా సంబంధులందరూ. ఏమన్నా వాడికి బీరకాయ పీసు చుట్టరిక ఉంటే వాడు కూడా పోయాడు. వారి మాట అవునా అన్న, మంచిగా చెబుతున్నా, కరెక్టే అని విన్నోళ్ళందరూ పోయారు. 250 మంది పోయారు. తర్వాత కీర్తన రాయడానికి వాళ్ళు ఎక్కడి నుంచి రాశారు? పాతాళంలో కూర్చొని రాశారా? అగ్నిలో కాలుతుంటే అక్కడ రాస్తారా? అక్కడ కోరహు కుమారులు చావలేదు, బహువచనం. అందుకే కోరహు కుమారులు ఎంతమందో కరెక్ట్గా మనకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చేశారంటే పిచ్చుకలు, ఇక్కడ పిచ్చుకలు అంటే వాళ్ళు, అందుకే పిచ్చుకలు అని బహువచనం చెప్పాడు. ఆ పిచ్చుకలు ఈ కోరహు కొడుకులే అన్నమాట. ఎక్కడ చూశారు? మేము ఆశ్రయం పొందటానికి భూమి మీద ఏ స్థలం ఉన్నది? భూమి నోరు తెరిచింది, తప్పించుకుందామని చెట్టు ఎక్కినాం అనుకో, ఆ చెట్టును మింగుతుంది భూమి. ఒక చిన్న గుట్ట మీదకి ఎక్కితే ఆ గుట్టను మింగుతుంది. భూమి అన్నిటికీ ఆధారం కదా. ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఎక్కినటువంటి ఆశ్రయాన్ని కూడా భూమి మింగేస్తుంది, నోరు తెరుస్తూ ఉంది. భూలోకంలో ఎక్కడ కూడా భూమి మింగని స్థలం లేదు. మాకు ఆశ్రయం లేదు. మా నాన్న పిచ్చి పని చేశాడు, దైవజనుడితో గొడవ పెట్టుకున్నాడు అనవసరంగా. మోషే కోరహుది ఏమి నష్టం చేయలేదు, బిగడాయించలేదు. అరే హమ్నే తుమారా క్యా బిగాడా అని అంటారు. అరే నేనేం నష్టం చేశాను రా? నీది ₹1 తీసుకోలేదు, నీ ఇంటికి రాలేదు, నేనేం అడగలేదు. పద కనాను భూమికి వెళ్దాం, పద, దేవుడు నన్ను పంపాడు. ఇప్పుడు నన్ను ఛాలెంజ్ చేస్తున్నా. ఎర్ర సముద్రం దగ్గర ఎక్కడ పోయేవరా నువ్వు? ఐగుప్తులో ఫరో దగ్గరికి ఎందుకు రాలేదు? అప్పుడు వీడు లీడర్ కాదు. అన్ని గట్టెక్కిన తర్వాత ఇప్పుడు వీడి లీడర్షిప్ను క్వశ్చన్ చేస్తున్నాడు. మరి ఎందుకు? అదొక దెయ్యం స్వభావం, సెటానిక్ నేచర్. అది కన్స్ట్రక్టివ్గా ఏం చేయరు, చేసిన వాళ్ళకి పుల్ల పెడుతుంటారు అనమాట, సైతాన్లు. అలాంటి పరిస్థితిలో ఈ కొడుకులకు అర్థమైంది, నాన్న పిచ్చి పని చేశాడు, దేవుని కోపం దిగొచ్చింది. మోసే కోపం కాదు, ఇప్పుడు దేవుని కోపం వచ్చింది. ఇంకా తప్పించుకునేది అసాధ్యం. ఎక్కడికి వెళ్ళాలి చూసి అందులో చిన్నోడికి ఐడియా వచ్చింది. మంచి ఐడియాస్ ఎప్పుడు చిన్నోళ్ళకి వస్తాయి. అందులో కూడా చాలా టెక్నికల్ రీజన్ ఉంది. ఆ చిన్నోడు అన్న ఆ చెట్టు మీదకి ఎక్కువ, గుట్ట మీదకి ఎక్కదా, అన్ని మింగుతుంది భూమి, ఏది సేఫ్ ప్లేస్ కాదు. బలిపీఠం దగ్గరికి పోయి బలిపీఠం కొమ్ములు పట్టుకుందాం, చూద్దాం, ఇక లాస్ట్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. అరే మంచి ఐడియా వచ్చిందిరా, పద అని చెప్పి పరుగున పోయి భూమి ఇట్లా
ఓపెన్ అవుతూ ఉంది, తరుముకుంటూ వస్తూ ఉంది. ఆ చీలిక తరుముతూ ఉంది. వాళ్ళు పరిగెడతా ఉన్నారు, భూమి నోరు తెరిచి వస్తుంది మింగుదామని. దేవుని ఆజ్ఞ, మింగాలి, ఈ దుర్మార్గుల్ని మింగాలి, ప్రాణాలతో పాతాళంలోకి పోవాలి వీళ్ళు. భూమి ఓపెన్ అవుతా ఉంది. వీళ్ళు పరిగెత్తి ఆ బలిపీఠాన్ని పట్టుకు అక్కడ దాకా వచ్చి భూమి ఆగిపోయింది. బలిపీఠం పట్టుకున్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు మింగాలంటే బలిపీఠాన్ని మింగాల. భూమాత భూదేవి అంటారే వీళ్ళు. భూమాత అనేది కూడా బైబిల్ సత్యమే. తల్లి గర్భము నుండి నేను దిగంబరిగా వచ్చి తిని యోబు చెప్పాడు. మళ్ళీ దిగంబరినై అక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి పోతాడు? అమ్మ కడుపులోకి పోతాడా? చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో దాన్ని అమ్మ కడుపు అంటున్నాడు యోబు. సో భూమిని కూడా పర్సానిఫై చేస్తుంది బైబిల్ కూడా. ఇట్ హస్ గాట్ అన్ ఇండివిజువాలిటీ. భూమి మింగుదామని నోరు తెరిచి వచ్చి తలెత్తి దేవుణ్ణి చూసి, యెహోవా దేవా, నీ మాటతో నేను పుట్టాను. మరి వీళ్ళేమో శిక్షకు పాత్రులే కానీ బలిపీఠాన్ని పట్టుకున్నారు. మరి మింగమంటే మింగుతా, నీకు నీ యొక్క సెలవు కావాలి, నీ అనుమతి కావాలి. నాకు భయం వేస్తుంది. నీ బలిపీఠాన్ని పట్టుకున్నారు, వీళ్ళని మింగమనేమో నువ్వు ఆజ్ఞాపించావు. ఇప్పుడు వాళ్ళని మింగాలంటే బలిపీఠాన్ని మింగాలి, దాని మీద రక్తం ఉన్నది. మింగమంటే మింగుతా. నాకైతే ధైర్యం లేదు. ఫైనల్ ఆర్డర్స్ ఏమన్నా ఉన్నాయంటే నోరు మూయమన్నాడు. నా బలిపీఠం మింగుతావు నువ్వు? మానవ జాతిని నాతో సమాధానపరచడానికి రక్త ప్రోక్షణం ఏర్పాటు చేశాను, నా రక్షణ ప్రణాళికను మింగుతావు నువ్వు? నోరు మూయమన్నాడు. చిత్తం తండ్రి బ్రతికిపోయి అనుకున్నారు, తమ్ముడు బలి ఐడియా ఇచ్చినవరా, ఏమని ఇంటికి పోవద్దురా, ఇక్కడనే ఉందాం మనం. ఇంటికి వెళ్తే మళ్ళీ నోరు తెరుస్తుంది. రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇక్కడే ఉందామని ఉన్నారు కనుక గూడు పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోరహు కుమారులు అంటే మొట్టమొదటి అర్థం ఏంటంటే శాపగ్రస్తుని కుమారులు, మరణ పాత్రులు, నరక పాత్రులు. రెండవ అర్థము కోరహు కుమారులు అంటే అర్థం ఏంటంటే రక్త ప్రోక్షణమును ఆశ్రయించి దేవుని కోపాన్ని తప్పించుకున్నటువంటి అదృష్టవంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దే ఆర్ ఫార్చునేట్, బ్లెస్డ్, లక్కీ పీపుల్ హూ ఎస్కేప్డ్ ఇటర్నల్ పనిష్మెంట్ బై ద బ్లడ్ ఆన్ ద ఆల్టర్. బలిపీఠము మీద ఉన్న రక్తమును ఆశ్రయించి దేవుని కోపాన్ని తప్పించుకున్న అదృష్టవంతులు కోరహు కుమారులు. వాళ్ళ పేర్లు రాయలేదు, ఎందుకంటే అక్కడ మనం కూడా మన పేర్లు ఎవరైనా పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అక్కడ కోరహు కుమారులు వెంకట్రావు, సుబ్బారావు, ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య ఏదైనా ఉండొచ్చు. అది తీసేసి రంజిత్ తోఫీర్ అని పెట్టుకోవచ్చు, నీల్ ఆమ్స్ట్రాంగ్ అని పెట్టుకోవచ్చు, మీ పేర్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మరొక యాంగిల్లో చూస్తే మనందరం మానవ జాతి మొత్తం కోరహు కుమారులే. మానవ జాతి మొత్తము శాపగ్రస్తుని పిల్లలు. అసలు పెద్ద శాపగ్రస్తుడు ఆదాము. దేవుని కోపాన్ని ముందు కొని తెచ్చుకున్నాడు ఆదాము పిల్లలముగా మనందరము నరక పాత్రులమై ఉండగా మనం బ్రతికిపోయాం. ఎలాగంటే సిలువ అనే బలిపీఠమును ఆశ్రయించాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకొక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం గొల్గొతా కొండ మీద ఆ 3 శిలువల్లోని మధ్య శిలువ. మన కొరకు దేవుడే బలి అయినటువంటి బలిపీఠం. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిలువ రక్తమును ఆశ్రయించినటువంటి మనందరం కోరహు కుమారులమే. కోరహు కుమారులు అనగా నేను, నీవు, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక రక్షణను గూర్చిన మార్మిక సత్యాలు ఎన్నో చెబుతున్నాడు. మరి ఇంకొక 5 నిమిషాల్లో నేను ప్రసంగం ముగిస్తాను. ఆ తర్వాత రక్షణ పొందిన వాళ్ళు, బలిపీఠమును ఆశ్రయించిన ధన్యజీవులు
ఏం చేస్తారంటే 5వ వచనం, నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు రక్షణ పొందడం మాత్రమే కాదు, యేసునాథుని పాద సన్నిధిలో యేసయ్య కృప చేత బలం పొందుకుంటారు. ఏమండి, ఎప్పుడు పొందుకుంటారు? అనుదినము నూతన బలం పొందుకుంటారు. ప్రతిరోజు నూతనమైన అభిషేకాన్ని పొందుకొని యాత్ర చేసే మార్గాలు వారికి అతి ప్రియములన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాస యాత్రలో చాలా కష్టాలు, నష్టాలు, నిందలు, హింసలు, పోరాటాలు, మన శక్తికి మించినటువంటి యుద్ధాలు ఎన్నో మనం పోరాడవలసి వస్తుంది. కానీ వీళ్ళు అలసిపోరు. ఈ యాత్ర చాలా బాగుందిరా, ప్రతి నిమిషం ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటుంటాడు నన్ను, ఏదో ఒక సమస్య వస్తుంది. బహుత్ మజా ఆతా హై రే, ఏమి విసుగ్గా లేదు, చాలా బాగుంది. అరే ఇన్ని కష్టాలు పెట్టుకొని ఇన్ని నిందలు భరించి మజా ఏందయ్యా నీకు? జీవితంలో సుఖమే లేదు నీకు, ఎప్పుడు ఏదో ఒక పోరాటం ఇంకా నీకు మజా ఏముంది అంటే, అరే పిచ్చోడా, యుద్ధాలు వచ్చినప్పుడే కదా అందులో విజయము ప్రాప్తించినప్పుడు ఆనందం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాత్ర చేసే మార్గాలు, ఇరుకు మార్గంలో నడవడం, ఈ కరుకైన ముళ్ళ దారిలో నడవడం వీళ్ళకు ప్రియం చాలా. దే లవ్ ఇట్, దే లవ్ ఇట్, बहुत मजा आता है ऐसा जंग करते हुए, लड़ते हुए, बहुत मजा आता है. పిచ్చి పట్టిందంట ఈ పోరాటంలో నీకు మజా రావడం ఏంటంటే, నీకు అర్థం కాదన్నా, దేవుని వలన బలం పొందితే నీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మతో నింపబడితే, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బలం పొందుకుంటే యుద్ధములో జయం, ఆ జయములో ఉండే ఆనందం నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ చెబుతూ 7లో వారు నానాటికి నీరసం అవుతూ, నానాటికి ఈసురోమంటూ ప్రయాణం చేదురన్నాడా. నానాటికి బలాభివృద్ధి. దేవునికి స్తోత్రం. సాధారణంగా ఒక 100 మైళ్ళు నడవాలనుకో, 100 ఎందుకు, ఓ 10 మైళ్ళు వేసుకోరాదు. ఇక్కడి నుంచి కుక్కటిపల్లి దాకా నడవండి చూద్దాం. బయలుదేరినప్పుడు మనం కడక టక్ 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 అని మంచిగా మిలిటరీ లాగా నడుస్తాం. కొంచెము ఈ పరేడ్ గ్రౌండ్ దాకా పోగానే కొంచెం నీరసంగా ఆ ఫ్రెష్నెస్ అంతా పోతుంది. ఇంకా బాలనగర్ పోయేసరికి అబ్బా ఎందుకన్నా ఒప్పుకున్నాను రా ఈ ఛాలెంజ్కి, అబ్బా ఇంకెంతసేపు అన్నా, ఇంకెంత దూరం అని. నడిచే కొద్దీ మనిషికి బలం ఎక్కువ అవుద్దా తక్కువ అవుద్దా చెప్పండి? బలం తక్కువైపోతూ ఉంటుంది. నడిచే కొద్దీ చెమటలు కక్కి తిన్నది అరిగిపోయి. ఏమండి, నేను సైకిల్ దొక్కేవాడిని ఇక్కడ నుంచి నకరకల్లు, సూర్యాపేట, మిర్యాలగూడ, ఏమండి అంత దూరం సైకిల్ దొక్కేవాడిని. ఇక నాకు తెలుసు మరి మామూలు పరిశ్రమ మామూలు కష్టం కాదు కదా. కాబట్టి అల్ఫా హోటల్ అప్పుడు మంచి క్వాలిటీ ఉండదు బిర్యానీ, ఇప్పుడు కొంచెం అంత క్వాలిటీ దొరకటం లేదు పాపం. మళ్ళీ వాళ్ళు రేపు లైవ్లో ఈ మెసేజ్ ఉంటే బాధపడతారు, అందుకే కొంచెం మృదువుగా చెప్తున్నా. అప్పుడున్న క్వాలిటీ అయితే ఇప్పుడు లేదు. అయినా బాగానే ఉంది, మీరు పోయి తినాలంటే తినొచ్చు, ఏం పర్లేదు. ఐఎమ్ నాట్ క్యాంపెయినింగ్ అగెయిన్స్ట్ అల్ఫా బిర్యానీ. నాకు అంత క్వాలిటీ అనిపించలేదు ఈ మధ్య. అల్ఫాకి పోయి నేను ఒక్కని మీద 2 బిర్యానీ లావు అని చెప్పాను. 2 బిర్యానీ సార్, 2 बिरयानी सही साहब, और कोई आ रहे हैं क्या? अरे कोई आ रहे नहीं आ रहे, तुमको क्या करना है? मैंने ऑर्डर किया 2 बिरयानी लाओ. ठीक है साहब అని 2 ఒకటిసారి తెచ్చిపోయి 2 ప్లేట్లు మొత్తం శుభ్రంగా కడిగే పని లేకుండా తుడిచిపెట్టేసి దాని ఎముకలు మొత్తం కరకర నమిలి పొడుం చేసేసి 2 బిర్యానీలు నేను తిన్నా. ఇట్లా తినంగా చూసిన వాళ్ళు ఉన్నారు, మీకు సాక్ష్యం కూడా ఇస్తారు. నా ముందు కూర్చొని చూశాను. ఒకటి అయిపోయి శుభ్రంగా ప్లేట్, మళ్ళీ ఇంకో ప్లేట్
తిన్న తర్వాత గొప్పల కొరకు చెప్పట్లేదు, ఒక సబ్జెక్ట్ కొరకు చెప్తున్నా. సైకిల్ ఎక్కితే చౌటుప్పల్ 50 కిలోమీటర్లు, అక్కడ పోయేసరికి ఆకలి అవుతుంది. మళ్ళీ ఈ 2 బిర్యానీలు ఎటు పోయినాయో తెలియదు, భయంకరమైన ఆకలి అక్కడ పోయిన తర్వాత. చౌటుప్పలకి అప్పుడు ఇటుపక్క అటుపక్క మంచి పంజాబీ ధాబాలు ఉండేవి. అక్కడ దిగి ఒక రోటీ ఏమన్నా తిని మళ్ళీ ఒక గ్లాసుడు పాలు, చిక్కటి పాలు ఇంత పెద్ద గ్లాసులో ఇచ్చేవాడు. పాలు తాగి మళ్ళీ సైకిల్ ఎక్కితే నకరికల్, మధ్యలో 1 స్టాప్ అన్నమాట. 111 కిలోమీటర్లు నకరికల్, 50 కిలోమీటర్లు ఇది. అంటే తిని అంత దూరం సైకిల్ దొక్కితే తిన్నది మొత్తం అరిగిపోయింది. ప్రయాణం అనేది నీలో శక్తిని ఏం చేస్తుంది? ఖర్చు చేసేస్తుంది. దట్స్ వాట్ ఐమ్ ఎంఫసైజింగ్. ప్రయాణం చేస్తుంటే నీ శక్తి ఖర్చు అయిపోతుంది, నీరసం వస్తుంది, అలసట వస్తుంది, విసుగు వస్తుంది. కానీ ఈ ఆధ్యాత్మిక యాత్రికుల లక్షణం ఆశ్చర్యకరం. వీడు ఎంత దీని ప్రయాణం మొదలు పెడతాడో తెలియదు, కానీ అడుగు ముందుకు వేసే కొద్దీ వీడి బలం పెరుగుతుంది. నడిచే కొద్దీ, నిందలు వస్తున్న కొద్దీ, హింసలు పోరాటాలు వస్తున్న కొద్దీ, ఆధ్యాత్మిక సవాళ్ళు ఎదురైన కొద్దీ వీడు ఇంకా ఇంకా ఇంతింతయి వటుడింతయి అన్నట్టు ఆకాశం అంతా పెరిగిపోతుంటాడు. ఓ మాట చెప్తున్నాను, యాత్ర చేయడంలోనే నీకు బలాభివృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిని ఇంట్లో కూర్చుంటే నువ్వు నీరసిస్తావు. శరీరానికి ఆత్మకు ఎప్పుడు చుక్కెదురు. శరీరం ఏమో నడిస్తే అలిసిపోతుంది, ఆత్మేమో నడిస్తే బలపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది రివర్స్ అన్నమాట, కండిషన్, రివర్స్ కండిషన్. వీరు బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేసి వారు ఏం చేస్తారంటే 6వ వచనం 84:6, వారు బాకాలోయలో పడి వెళ్ళొచ్చు దానిని, తొలకరివాన దానిని. బాకాలోయ అంటే దుఃఖపు లోయ అని అర్థం. బాధ, దుఃఖపు లోయలో పడి వెళుతూ దాన్ని జలమయముగా, ఏం జలం, మామూలు జలం కాదు, పరిశుద్ధాత్మ జలముతో నింపేస్తారు. తొలకరి వాన, వర్షం అంటే పరిశుద్ధాత్మే కదా, వర్షం అంటే పరిశుద్ధాత్మే. తొలకరి వాన దానిని దీవెనలతో, దీవెన ఆశీర్వాదాలతో కప్పున. ఇట్లా ఈ విధమైన అనుభవాలతో రక్త ప్రోక్షణమును ఆశ్రయించి పరిశుద్ధాత్మ శక్తిని పొంది దేవుని వలన బలం పొంది దినదినము బలాభివృద్ధి పొందొచ్చు నడిచే వారిలో ప్రతివాడును, 7వ వచనం, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని, అందరూ నాతో పాటు చెప్పండి, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బలిపీఠమును ఆశ్రయించే పిచ్చుకలు పరిశుద్ధాత్మ శక్తి పొంది జీవితంలో సవాళ్ళు ఎదుర్కొంటూ నడక ఆపకుండా, సేవ ఆపకుండా, సాక్ష్యం ఇవ్వడం ఆపకుండా, దేవునికి విధేయులు కావడం ఆపకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఆపకుండా ముందుకు సాగి వెళుతున్న వారిలో ప్రతి ఒక్కడు, ఎవడు మిస్ కాడు, ప్రతి ఒక్కడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడు. ఈ సియోను కొండని ఇప్పుడు మీరు చూడొద్దు, టైం లేదు, ప్రకటన 14వ అధ్యాయంలో కనబడుతుంది. సియోను పర్వతము మీద గొర్రెపిల్ల, ఆయన యొక్క ప్రత్యేకంగా ముద్రించబడిన 1,44,000 మంది అక్కడ ఉంటారు. లిటరల్గా 1,44,000 కాదు, 12 × 12 144,000 అంటే ఆశీర్వాద సంఖ్య. వాళ్ళు ఒక్కడు 1000 మంది అగును అన్న మాట ప్రకారం. అంటే పాత కొత్త నిబంధనలు అన్నిట్లో ఈ 2 యుగాలలో రక్షణ పొందిన వాళ్ళందరినీ కలిపిన సంఖ్య 144. దేవుని సముఖ జీవ కవిలే అనే పాట మీ జ్ఞాపకం ఉంది కదా, అందులో ఒక చరణం, పరిశుద్ధ యెరూషలేము సంఖ్య
పరిశుద్ధ గ్రంథము సూచించు అన్నాడు. ఏంటది? ఏంటా సంఖ్య? పరిశుద్ధ యెరూషలేము సంఖ్య అంటే 12 గుమ్మాలు, 12 పునాదులు ఇంటూ దానికి చేస్తే మల్టిప్లై చేస్తే 12 12 144. వారిలో ఒక్కడు 1000 మంది అంటే 144 పక్కన 3 సున్నాలు పెడితే టోటల్గా అపొస్తలులేమో పునాదులు, ఇశ్రాయేలు గోత్రాలేమో గుమ్మాలు. అంటే పాత నిబంధన కొత్త నిబంధన కలిసిన సంఖ్య 144,000. ఈ రీతిగా బలిపీఠమును ఆశ్రయించి పరిశుద్ధాత్మ బలముతో నడిచిన ప్రతి ఒక్కడు ఆ 144,000 మందిలో ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక ఎవడు మిస్ కాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా అందులో ఉందామని ప్రయాసపడుతున్నాము. ఆ సియోను కొండ మీద ఉండాలి. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడతాడు. అయితే ప్రియులారా, వారికి ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే 11వ వచనంలో యథార్థముగా ప్రవర్తిస్తారు. అది విషయం. ఎలా ఉంటారు వాళ్ళు? యథార్థముగా ప్రవర్తించు వారికి దేవుడు ఏ మేలు చేయక మానవు. బలిపీఠమును ఆశ్రయించి తర్వాత యథార్థత నీకు లేకపోతే ప్రయోజనం లేదు. ఇదే ఈనాటికి దేవుడు పంపిన సందేశం. దేర్ మస్ట్ బి సమ్ ఆనెస్టీ ఇన్ యువర్ లైఫ్, ఆనెస్టీ ఇన్ యువర్ వర్డ్స్ అండ్ థాట్స్. నీ తలంపులలో, నీ ప్రవర్తనలో, నీ మాటలలో కొంచెం ఆనెస్టీ ఉండాలి, యథార్థత. తెలుగు చాలా బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అండి. ఐ నో ఇట్స్ లైక్ మై మదర్. మాతృభాష అంటాం కదా. తెలుగు అనేది యాక్చువల్గా ఇప్పుడు తెలుగులో మనం మాట్లాడే తెలుగులో సగానికి సగం సంస్కృతమే. వీ స్పీక్ మోర్ సాంస్క్రిట్ వర్డ్స్ దాన్ తెలుగు వర్డ్స్. తెలుగు వేరు, ఆంధ్రం వేరు అని చాలాసార్లు చెప్పాను. తెలుగు అచ్చ ద్రావిడ భాష, ద్రవిడియన్ లాంగ్వేజ్. ఆంధ్రం అనే భాషలో ఎక్కువ తత్సమములు, తద్భవములు ఉంటాయి. తత్సమము అంటే దానికి సమానము, తద్భవము అంటే దానిలో నుండి ఉద్భవించినది, పుట్టినది. తెలుగు వ్యాకరణంలో కొన్ని మాటలు తత్సమములు, తద్భవములు ఉంటాయి. అంటే సంస్కృత సమములు, సంస్కృతములోని ఉద్భవించినవి అన్నమాట తద్భవాలు. మోర్ సాంస్క్రిట్ వర్డ్స్ ఆర్ అడాప్టెడ్ ఇంటూ అవర్ తెలుగు. సో తెలుగు పోయి ఆంధ్రం అయింది. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభోజుడు. ఆంధ్రం వేరు. ఆంధ్రం సంస్కృతాపభ్రంశం అన్నారు. సంస్కృతం అపభ్రంశం చెందితే ఆంధ్రం అయింది. నీ సోది మధ్యలో ఇదేంట్రా బాబు, పిచ్చుకలు అన్నావు, బలిపీఠం అన్నావు, ఇప్పుడు మమ్మల్ని బలిపీఠం ఎక్కిస్తున్నావు. ఈ తెలుగు సోది ఎవడికి కావాలి అనుకోకండి. ఈ సబ్జెక్ట్ ఎందుకు అవసరం అంటే యథార్థముగా అనే వర్డ్ ఇంకా ఏ భాషలో కూడా అంత యాక్యురేట్గా ఆ భావాన్ని ఏ మాట కూడా వ్యక్తపరచదు. యథా అంటే జైసా హై, ఎలాగైతే ఉన్నదో అని. ఎంత గొప్ప భాష అండి. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ తెలుగు మ్యాన్. యథా యథా రాజా తథా ప్రజా. जैसा राजा है वैसा ही उनकी जनता रहेगा. అర్థమైందా? యథా గురు తథా శిష్య. గురువు ఎటువంటివాడో శిష్యుడు కూడా. ఓఫీర్ గారు చాలాసేపు ప్రసంగం చేస్తారు, నీలాంశం కూడా అట్లే ప్రసంగం చేస్తాం. ఎందుకంటే మరి యథా గురు తథా శిష్య. ప్రియులారా, ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. యథా జైసా గురు वैसा ही उनका शागिर्द रहेगा, उनका चेला रहेगा. యథా అంటే ఎలాగైతే ఉన్నదో, జైసా హై అందర్ ఎలాగైతే ఉన్నదో యథా. అర్థ యథార్థము అంటే అసలు నిజమైనటువంటి భావము మనసులో ఏదైతే ఉన్నదో
దానిని మాత్రమే పలికేవాడు. అంటే వాస్తవాలే పలుకుతాడు, వాస్తవమే ఆలోచిస్తాడు, వాస్తవాన్ని పలుకుతాడు. అతని మాటకు మనోభావాలకు తేడా ఉండదు, మాటకు చేతకు తేడా ఉండదు. ఏది మైండ్లో ఉన్నదో అదే వాడు మాట్లాడతాడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నా పరువు పోతుందేమో అని అనుకోడు. ఫాల్స్ ప్రెస్టేజ్ ఉండదు. వాడు ఏమైనా అనుకోని భయ్, నా సంగతి అది. వాడు గజమాలు వేస్తాడు, రాళ్ళు వేసి కొడతాడు, వాడి ఇష్టం. తర్వాత ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. దిస్ ఇస్ వాట్ ఐ యామ్, పసంద్ అయితే దోస్తీ కరు, నేతో చల్ छोड़ दो मेरे को, ఇష్టమైతే ఫ్రెండ్షిప్ చేయలేకుండా గెట్ అవుట్, నేనైతే ఇదే అంటాడనమాట. మనస్సులో ఏదైతే ఉన్నదో అతని జీవితంలో ఉన్నటువంటి అసలైన యథార్థ పరిస్థితిని మాటల్లోనే చెబుతాడు. ఏదైతే చెబుతాడో తర్వాత అతని ప్రవర్తన చూస్తే ఏం తేడా రాదు. దేవుడేమో మొదటి స్టెప్ చూస్తాడు, లోపల ఉన్నదే వాడు మాట్లాడుతున్నాడా లేదా, ఇది దేవుడు చూస్తాడు. సమాజం చూస్తుంది, మాట్లాడిందే వాడు చేస్తున్నాడా లేదా. అర్థమైందా? మనస్సులో ఉన్నదాన్ని సమాజం చూడగలదా? దేవుడు చూస్తాడు. దిల్ మే జో హై వహీ బాత్ ముహ్ మే రహనా చాహియే, ఇది దేవుడు చూస్తాడు. హృదయంలో ఉన్నదే చెప్తాడు, చెప్పిందే మళ్ళీ యథా అంటే జైసా అందర్ హై వహీ బాహర్ నికలేగా బాత్. లోపల ఏదుంది అదే మాట బయటకు వస్తుంది. ఏదైతే బయటకు వస్తుందో అది యథార్థవంతుడు అని. అంటే అర్థం ఏంటంటే దేవుని పోలికలో ఇది కూడా ఒక లక్షణము. బలిపీఠమును ఆశ్రయించిన వారు యథార్థవంతులుగా ఉండాలి. బీ ఆనెస్ట్. హిపోక్రసీ మంచిది కాదు. మనం ఎట్లా మాట్లాడితే అందరూ గౌరవిస్తారు, ఎలా మాట్లాడితే అందరూ నన్ను గొప్పగా నన్ను ప్రశంసించి పొగడుతారు, మనుషుల దృష్టిలో గొప్పగా కనపడాలి అనే మైండ్ నీకుంటే నువ్వు సీయోనులో కనపడవంతే. దేవుడు చేసే మేళ్ళు నీకు దొరకవంతే. ఎందుకు యథార్థంగా ఉండాలి అంటే అసలు మనం నమ్మిన దేవుడు యథార్థవంతుడు. 25వ కీర్తన 8వ వచనం చూడండి దయచేసి. 25:8 యెహోవా ఉత్తముడును యథార్థవంతుడు. దేవుడు కూడా ఆనెస్ట్. బైబిల్లో దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. నేను సృష్టించినటువంటి ఒకడు నా మీద తిరుగుబాటు చేశాడు, వాడే ఇప్పుడు మీ శత్రువు నా శత్రువురా, వాడిని నేను నాశనం చేసే కాలం ముందున్నది, ఈ లోపల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాడితో యుద్ధం చెయ్యాలి, గెలవాలి. వాడు సైతాన్ అంటే ఎవడు కాదు, నేను సృష్టించినోడే. కానీ సృష్టించినప్పుడు బాగున్నాడు, తర్వాత ఇట్లా అయిపోయాడు. మరి గేదె పాలిస్తుంది, కాగబెట్టి అక్కడ పెడితే, ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే కాసేపు అయినాక పాలు విరిగిపోతాయి. గేదె విరిగిపోయిన పాలు ఇవ్వలేదు, మంచి పాలే ఇచ్చింది, కానీ తర్వాత విరిగిపోయింది. వీడు అట్లా తయారయ్యాడు. అరే నీకు బాధ్యత లేదా మరి? ఇది నీ చేతకాంతనం కాదా? వాడిని అట్లా చెడిపోకుండా నువ్వు ఆపాలి, లేకపోతే చెడిపోతాడని ముందే తెలిస్తే వాడిని సృష్టించకుండా నువ్వు మానేయాలా? ఇక దేవుని మీద ఎన్ని విమర్శలు వస్తున్నాయి. లోకంలో ఇన్ని రేపులు, మానభంగాలు, హత్యలు ఇవన్నీ జరగడానికి సైతాను కారణం. మరి సైతాన్ని సృష్టించిన దేవునికి బాధ్యత లేదా? ఏదన్నా గొప్ప కార్యాలు జరుగుతున్నామో దేవుని కృప, దేవుని మహిమ అంటారు. మరి మణిపూర్లో అన్ని ఘోరాలు జరిగిన దేవుడు పక్కనే నిలబడి చూస్తున్నాడా? ఏంది తమాషా, సినిమా చూస్తున్నాడా? ఆపొద్దా? మరి సర్వశక్తిమంతుడు అంటావు, మళ్ళీనేమో నీ కళ్ళ ముందు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఆపవు. ఎక్కడో తేడా కనబడుతుంది సార్ నీ సంగతి. ఇక దేవుణ్ణి ఎన్ని మాటలు అంటున్నారు. ఇట్లంతా అంటారని దేవునికి తెలుసు. అయినా యథార్థవంతుడు. ఉన్నది ఉన్నట్టు మీరు ఏమన్నా అనుకోండి, నేను నచ్చితే నన్ను వెంబడించండి, మీ ఇష్టమే, లేకపోతే వదిలేసేయండి. ఇది చరిత్ర, ఇది జరిగింది. దీనికి వెనుక నా కారణాలు నాకున్నాయి. టన్స్ ఆఫ్ లాజిక్ ఉంది.
అది మీకు ఇప్పుడు అర్థం కాదు, మీ చిన్న మట్టి బుర్రలు. చీమకు నువ్వు అర్థమవుతావా? చీమకు నువ్వు అర్థం కావు. అట్లాగే నీకు నేను అర్థం కాను, నీకు అగోచరుడను, నా చర్యలన్నీ న్యాయములు. మీరు ఏమైనా అనుకోండి, అర్థం చేసుకోండి, చేసుకోకపోండి. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. చరిత్ర ఇది. మరి వాడు వెంటనే బంధించవచ్చు కదా అంటే దానికి ఒక టైం ఉంది. ఎందుకంటే టైంకు మళ్ళీ కొన్ని కారణాలు ఉన్నాయి. అరే కారణాలు ఏంది సార్, ఇక్కడ ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని నా రెండవ రాకలో జస్టిఫై చేస్తే అది వేరే విషయం. అది నీ ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం. ఇక చాలామందికి నచ్చది విషయం. ఆయన యథార్థవంతుడు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు. ప్రిలారా, ఆయన ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు, మాట్లాడిన ప్రతి మాట నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా యథార్థవంతుడు కాబట్టి భక్తుడు కూడా ఏం కావాలి చెప్పండి? యథార్థవంతుడు కావాలి. 26వ కీర్తన మొదటి వచనం, 26 మొదటి వచనం. యెహోవా, అదిగో దావీదు భక్తుడు 25:8లోనేమో యెహోవా యథార్థవంతుడు అన్నాడు. 26:1లో నేను యథార్థవంతుడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే 26వ కీర్తన 11వ వచనం, నేను యథార్థవంతుడనై దేవునికి స్తుతి కలుగును గాక. యథార్థవంతుడు. యథార్థత అనే దానికి వ్యతిరేకం ఏంటో తెలుసా? 4వ వచనం, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో. యథార్థత అనే మాటకు యాంటోనిమ్, వ్యతిరేకార్థక పదం వేషధారణ. అంటే లోపల లేనిది బయట ఒక ముసుగు తగిలించుకుంటాడు అన్నమాట. ప్రియులారా, ప్రతి మనిషి లోపల ఉన్నది బయటికి కనపడకుండా ఒక వేరే మాస్క్ వేసుకుంటాడు. MASK, మాస్క్. ప్రియులారా, మాస్క్, ఒక ముసుగు. అందరూ ముసుగు వీరులే. కొత్తగా పెళ్ళైందట, కనీసం ఫస్ట్ నైట్ భార్యను వాడిని కలిసి ప్రైవసీ గడుపుతున్నాడు. ఆయన విగ్గు తీసి పక్కన పెట్టాడట. పెళ్లి చూపులలో అబ్బాయి ఏమి రింగుల వెంట్రుకలు ఉన్నాయని ఇష్టపడ్డది ఈమె. విగ్గు తీసి పక్కన బోడిగుండు ఉన్నది. అరే ఇట్లనా అని పడి నవ్వుతుంది. అది ఇదే అని పరిస్థితి అని. అరే నవ్వకవే, ఏదో మరి ఏం చేద్దాం, నాకు 30 ఏళ్ళకే మరి వెంట్రుకలు ఊడిపోయినాయి, ఏం చేయాలా, అందుకని విగ్గు పెట్టుకున్నా. మాట్లాడుకుందాం రా అని చెప్పి తల మీద చేసి ఇట్టేసరికి ఆమె సౌరం ఊడిపోయిందంట. నీది కూడా సౌరమేనా? పెళ్లి చూపుల్లో నీకు ఇంతలా జడ ఉంటే చూసి ఇష్టపడ్డా నేను. ఇప్పుడు ఆమె ఏమో వీరి వెంట్రుకలు చూసి ఇష్టపడ్డది, ఆమె జడ చూసి వీడు ఇష్టపడ్డాడు. ఆ జడ ఒట్టిదే, ఈయన క్రాఫ్ కూడా ఒట్టిదే. ఈ లోకమంతా అట్లా ఉన్నది. ఇంకొక ఉదాహరణ చెప్తారు. ఒక నిరుద్యోగి, చాలా రోజుల కింద నేను చెప్పాను, మీరు వినుంటారు. నిరుద్యోగి ఉద్యోగం వెతికి ఎక్కడ జాబ్ దొరకట్లేదు. జూ పార్క్ దగ్గర పోయి ఏమన్నా చౌకీదారు, గేట్ మన ఉంటే ఇవ్వమంటే అన్ని పోస్టులు నిండిపోయినాయి బాబు, ఒక పోస్ట్ ఖాళీ ఉంది. ఏంటంటే చింపాంజీ ఒకటి పారిపోయింది, నీకు చింపాంజీ వేషం వేస్తాము, నువ్వు అక్కడ ఉండి వెకిలి చేష్టలు చేసుకుంటా ఆ కొమ్మకి ఏలాడబడి ఊగులాడి చేసి జనాన్ని ఎంటర్టైన్ చేయాలి. అందరూ వెళ్ళిపోతారు రాత్రి అయితే, అప్పుడు నీ డ్యూటీ అయిపోతుంది. నెలకు 10,000 జీతం అంటే, సార్ అదన్నీ ఇవ్వండి సార్, ఏదో బతకలేము ఇప్పుడు, ఇంట్లో భోజనానికి లేదని వాడు చింపాంజీ వేషం వేసి వాడు ఉద్యోగాన్ని కుదిరాడు. ఇక వారికి కోతి చేష్టలు అలవాటు అయిపోయింది. అందరూ వాడిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అరటి పండు పెడతాడు, మంచి మంచి పండ్లు అన్నీ తింటా ఉన్నాడు వీడు. హీజ్ ఎంజాయింగ్ హిజ్ పోస్ట్ యాజ్ చింపాంజీ. ఒకసారి ఆ పైన ఇట్లా వేలాడి పట్టు తప్పి జారి ఆ పక్క సెక్షన్లో పడితే అక్కడ సింహం ఉంది. ఇక వాడు నేను కోతి నేను మర్చిపోయి హెల్ప్ 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 బచావు బచావు అని అడుస్తా. అంటే ఆ సింహం ఉంటుంది, సప్పుడు నేను కూడా నీలాంటి
నేను కూడా నీలాంటివనే ఈడ సింహం ఓడిపోయిందట, నాకు సింహ వేషం వేసి వెళ్ళి ఇక్కడ పెట్టేసా అప్పుడు చేయకండి. అంటే ఈ లోకమంతా ఆ విధంగా అంత నాటకమే, అంత నాటకం. ప్రతివాని హృదయము అగాధము. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి గలది. ఎవరిని నమ్మరాదు, ఎవరిని నమ్మాలా? మనుషుల్ని మనం నమ్మలేము. ఒకవేళ నమ్మినా ఇప్పుడు యథార్థవంతుడైనా ఇంకో సంవత్సరానికి అవి ఇట్లే ఉంటాడని నమ్మకం లేదు. యెహోవానైన నేను మార్పు చెందని వాడనని ఎందుకన్నాడంటే మనుషులు మారుతారు కాబట్టి. నేను మారని అన్నాడు, ఎందుకంటారే మీరు మారేటోళ్ళు రా అని అర్థం. ఇలాంటి ప్రపంచంలో ఒక ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఆఫ్ అన్ ఇండివిజువాలిటీ, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఏంటంటే బీయింగ్ ఆనెస్ట్. చాలా రేర్ క్వాలిటీ అది. వాడు ఏదైతే ఉంటే అదే మాట్లాడతాడు. जो सोचता है वही बोलता है, जो बोलता है वही अमल करता है. बस कोई इतराज नहीं, कोई फिक्र की बात नहीं. तुम लोग मुझे पसंद करो या नफरत करो, कुछ भी करो, ఏమన్నా చేసుకో, నన్ను ఇష్టపడు, నన్ను ద్వేషించి ఏమన్నా చే. దిస్ ఇస్ వాట్. యెహోవా యథార్థవంతుడు, నేనును యథార్థత కలిగి. ఈ యథార్థతలో ముగిస్తున్న ప్రసంగం. ఈ యథార్థతలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఇన్ సో మెనీ వేస్ వీఆర్ ఆనెస్ట్. అందులో ముఖ్యమైనది ఏంటంటే మనము ఇంకా పరిశుద్ధతలో సంపూర్ణతను చేరుకోలేదు అని గ్రేస్ఫుల్గా ఒప్పుకోవడం. దట్ ఈస్ క్రిస్టియన్ ఆనెస్టీ. క్రిస్టియన్ ఆనెస్టీ. We are not yet perfected in holiness. We are not sanctified yet. We are in the process of being sanctified. ఇది ఒప్పుకోవడానికి చాలా దమ్ము, ధైర్యం కావాలి. ప్రతి ఆదివారం పాపాలు ఒప్పుకోవడానికి టైం ఇస్తున్నాం. ఇది మన యథార్థత. పాపాలు ఒప్పుకోవడానికి టైం ఇస్తున్నామంటే బయట వాళ్ళు చూసి ఏమనుకుంటారంటే, ఎవ్రీ సండే పాపాలు ఒప్పుకుంటారు అంటే మధ్యలో వారం అంతా మీరు పాపాలు చేస్తూ ఉంటారు అన్నమాట కదా. ఇప్పుడు పోయిన సండే వచ్చారు, పాపాలు ఒప్పుకున్నారు, క్షమాపణ పొందారు. మళ్ళీ ఈ వారం పాపాలు ఒప్పుకుంటున్నారు. ఎక్కడివి ఒప్పుకోవడానికి? పాపాలు ఎక్కడివి అంటే మీరు చేస్తూనే ఉన్నారు కదా. వారం అంతా పాపాలు చేస్తారు, ఆదివారం వస్తే ఒప్పుకుంటారు. गुनाह करो तौबा करो, गुनाह करो तौबा करो. यही है तुम्हारा मसीहत. పాపాలు చేయి ఒప్పుకో, పాపాలు చేయి ఒప్పుకో. ఇదా? అరే అది నీకు అర్థం కాదురా. మేము పాపాలు ఒప్పుకుంటామంటే వారం అంతా వ్యభిచారాలు, నరహత్యలు చేసేటోళ్ళం కాదు. వ్యభిచారాలు, నరహత్యలు చేసేంత సీన్ ఉంటే ఈ ప్రశ్న అడగడానికి నువ్వు ఉండవు కదా ముందు. వీడెందుకుంటాడు? ఎప్పుడో సఫా అయిపోతాడు కదా. ఈ ప్రశ్న అడగడానికి నువ్వు ఇప్పుడు బతుకున్నావంటే అర్థం ఏంటంటే మేము మర్డర్లు చేసేటోళ్ళం కాదు. అదే ప్రూఫ్, నువ్వు బతుకున్నావు కదా. లేకుంటే నువ్వు ఎప్పుడు మాకు విరోధంగా మాట్లాడుతుంటావు, ఎప్పుడు లేపేద్దుము. మేము ఆ టైపు కాదు. మేము గొర్రెలం, తోడేళ్ళం కాదు. మరి ఇంకేం పాపాలు ఒప్పుకుంటారు అంటే, బుద్ధిహీనుడా, నీకు వ్యభిచారం చేస్తేనే పాపము, మర్డర్ చేస్తేనే పాపము. కానీ క్రైస్తవునికి దేవునికి దుఃఖము కలిగించిన ప్రతి మాట, తలంపు కూడా పాపమే. మా దృష్టిలో పాపము అనే దాని డెఫినేషన్, నిర్వచనం మారిపోయింది. ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపమని సాధారణంగా మనుషులు అనుకుంటారు. ఆజ్ఞలు, అతిక్రమించడాలు పక్కన పెట్టు. నన్ను చూసి దేవుడు నొచ్చుకొని, అరే నా బిడ్డ ఇలా మాట్లాడేటేమిటి, నా కూతురు ఇలా చేసింది అని దేవుడు బాధపడ్డ ప్రతి సందర్భం నేను ఒక మర్డర్ చేసినంత పాపం. ఇది క్రైస్తవుని నిర్వచనం. గనుక
ప్రతి ఆదివారము మనం ఒప్పుకుంటాం, నేను ఇంకా పరిశుద్ధతలో సంపూర్ణుని కాలేదు. మన ఆనెస్టీ ఏంటంటే యాకోబు 3:2 ప్రకారం మనలో ప్రతివాడు, మనమందరమును అనేక విషయాలలో మనం తప్పిపోవచ్చున్నాము. దేవునికి స్తోత్రం. అది మన యొక్క ఆనెస్ట్. చదవండి అమ్మా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2. అనేక విషయములలో ఇది మన ఆనెస్టీ. అనేక విషయాలలో మనందరం తొట్టిల్లుచున్నాం. ఆదివారము నుండి ఆదివారం దాకా నా దేవుణ్ణి దుఃఖపరచకుండా నేనున్నాను అని చెప్పగలిగే స్థితి మనకు లేదు. ఎన్నో సందర్భాలలో అది శరీర కార్యాలే కానక్కర్లేదు, డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్. ఒమిషన్ అంటే అవాయిడ్ చేయటం, నిర్లక్ష్యం చేయడం, చేయమన్నది చేయకుండా వదిలేయడం. కమిట్ చేసేది సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే పని కట్టుకొని వద్దన్న పని చేయడం, వద్దన్న పని చేయడం, చేయమన్న పనేమో ఒమిట్ చేయడం. ఇలాగ మనం స్వపరీక్ష చేసుకుంటుంటే యేసయ్య నా స్థానములో ఉంటే ఇలా చేయడు కదా, యేసయ్య నా స్థానంలో ఉంటే ఇలా మాట్లాడడు కదా, ప్రభువా నేను నీలాగా ప్రవర్తించలేకపోయాను క్షమించమని ఎంత ఏడుస్తామంటే, ఒక వ్యభిచారం చేసి వస్తే ఏడవాల్సినంత ఎక్కువ ఏడుస్తాం. ప్రియులారా, క్రైస్తవుని యథార్థత ఏంటంటే ఎవ్రీ సండే నేను నీ దృష్టికి యోగ్యుణ్ణి కాదు, వారమంతా నేను దుఃఖపరిచానయ్యా, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉన్నది తండ్రి అని ఒప్పుకోవడం మన యథార్థత. ఈ యథార్థవంతులలో ప్రతి ఒక్కడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. యథార్థంగా మనం ఒప్పుకుందాం. దేవుని బిడ్డలారా, లెట్ us be honest in the presence of God. పోయిన వారమంతా మన ప్రవర్తన ఎలాగుంది? దేవా నన్ను కరుణించు, నాతో మాట్లాడు, నీకు ఆయాసకర మార్గం నాలో ఎక్కడుందో ఏమున్నదో తెలియచెప్పు, నాతో మాట్లాడు తండ్రి అని ప్రతి ఒక్కరూ కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం. ప్రియులారా, నో నీడ్ టు కవర్ అప్ ఎనీథింగ్ బిఫోర్ గాడ్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నో నీడ్ టు కవర్ అప్ ఎనీథింగ్. గాడ్ నోస్ యూ థరోలీ వెల్. నీవేమై ఉన్నావో దేవునికి తెలుసు. खुदा के सामने हमें छुपाने वाला कोई पर्दा नहीं है, नहीं होने चाहिए. మనల్ని దేవుని దృష్టికి దాచిపెట్టే పరదా, కర్టన్ ఏమీ లేదు, లేదు, లేదు. హీ సీస్ ఎవ్రీథింగ్ ఓపెన్లీ. లెట్ us be honest. ప్రభువా నాతో మాట్లాడు, నన్ను కరుణించు, నేను ఏమి చేసి నిన్ను దుఃఖపరిచానో పోయిన వారమంతా, అయ్యా నాతో మాట్లాడు. ప్లీజ్ స్పీక్ అంటు మీ ఓ లార్డ్ అండ్ రివీల్ ద రెచెడ్నెస్ ఆఫ్ మై హార్ట్. నా హృదయములోని దౌర్భాగ్యతను నాకు చూపించు, పశ్చాత్తాపము నాలో పుట్టించు, మారు మనస్సు నాలో పుట్టించు. నీ సన్నిధిలో ఏడవాలని ఉంది. దావీదు 51వ కీర్తనే రాశాడు, అయ్యా నేను పాపము చేసి తిని, నీ కృప చొప్పున నన్ను కరుణించు. పాపములో నేను పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది. అయ్యా నన్ను క్షమించు, నీ వాత్సల్య బాహుళ్యము చేత నా అతిక్రమములు తుడిచివై. ఎంత ఆనెస్ట్గా, ఎంత యథార్థంగా దావీదు ప్రార్థించాడో అలాగ నువ్వు ప్రార్థించాలి. అప్పుడే నువ్వు సియోన్లో ఉండగలుగుతావు. బలిపీఠమును ఆశ్రయిస్తే చాలదు, దేవుని వల్ల బలము నొందితే చాలదు, పరిశుద్ధాత్మ వరాలు పొందినా చాలదు. యథార్థత నీకు ఉండాలి. నువ్వు నమ్మిన రక్షకుడు యథార్థవంతుడు, నీవు కూడా యథార్థంగా ఉండాలి. అప్పుడే మనం సియోను కొండ మీద 144,000 మందిలో కనబడతాం. ప్రభువా, క్రియేట్
an honest heart in me. నాలో శుద్ధ హృదయం పుట్టించు, యథార్థ హృదయం పుట్టించు. నాకు తెలియచెప్పయ్యా. పోయిన వారం నన్ను చూసి ఏ సందర్భాల్లో నువ్వు బాధపడ్డావో, ఏ సందర్భాల్లో నీకు మళ్ళీ నేను బల్లెం పొడిచినట్టుగా నువ్వు గాయపడ్డావో, ఏ సందర్భాల్లో నన్ను బట్టి నువ్వు ఏడ్చావో నాకు తెలియచెప్పయ్యా. మారు మనసు పొందగోరుచున్నాను. నా గుండెను బద్దలు చేయి. నాకు కన్నీరు పుట్టించు, పశ్చాత్తాపం పుట్టించు. లాజిక్ కాదయ్యా, తర్కమే చాలదు. హృదయంలో యథార్థమైన పశ్చాత్తాపం ఉండాలి. క్రియేట్ ఇన్ మీ దట్ ఫీలింగ్ ఆఫ్ రిగ్రెట్. Lord, I regret my own imperfect life. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలన్నావు. నేను ఇంకా సంపూర్ణుని కాలేదు. ఐఎమ్ నాట్ యెట్ పర్ఫెక్ట్. ప్లీజ్ ఫర్గివ్ మీ లార్డ్. ఎన్నోసార్లు నేను బాధ పెట్టాను, నన్ను క్షమించు. దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మన సమయం. మనం దేవునితో మాట్లాడాలి, మౌనంగా మాట్లాడాలి. మన రెస్పాన్స్ ఏంటో తెలియచేయాలి. ఎందుకు వచ్చి నువ్వేమనుకుంటున్నావు యథార్థంగా చెప్పేసి. వేషధారణ వద్దు, ముసుగులు పెట్టుకోవడం వద్దు. యథార్థంగా చెప్పు. దేవా, నేను ఇలాంటి దాన్ని, నన్ను క్షమించు, నాకు మారు మనసు, నన్ను పరిశుద్ధపరచు, నీ శిల్వ రక్తంతో నన్ను కడుగు, నీ అగ్నితో నన్ను కాల్చు, నన్ను పుట్టం వేయి, నీ కొలిమిలో నన్ను కాల్చు, నన్ను పరిశుద్ధపరిచయ్యా. పాపపు విషముతో నా పాత్ర నిండెను. ప్రభు యేసుండను పిండిని కలుపుము, నాలోని పాప మరణములు తొలగించుమని భక్తుడు పాట పాడాడు. ఇది మీ సమయం. స్వపరీక్ష ప్రారంభించండి. దేవుని ముఖకాంతిలో, మన విన్న వాక్యపు వెలుగులో మన జీవితాలు మనం పరిశీలించుకొని ఏ విషయాల్లో దేవుని దుఃఖపరిచామో ఆ విషయాల్లో మనం పశ్చాత్తాపడుతూ క్షమాపణ వేడుకుంటూ కొంత సమయం గడుపుదాం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల మన ప్రభు నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనుక ఆయన మన పాపాలు క్షమిస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మన పాపాలు మనం ఒప్పుకుంటేనే. ఇది స్వపరీక్ష సమయం, మన పాపాలు ఒప్పుకునే సమయం. యేసు రక్తంలో మన పాపాలు మనం కడుక్కొని, మన జీవిత వస్త్రాలు యేసు రక్తంలో ఉదుక్కొని తెలుపు చేసుకునే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి దయచేసి.